ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఈయన మహాకవి శ్రీశ్రీ గారికి మేనల్లుడి వరుస అవుతారు. మేనల్లుడు అవుతాడు. అవునా? మేనల్లుడు అవుతాడు. తర్వాత రామలక్ష్మి గారు, శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు ఇద్దరు కలిసి వేస్తారు. సో శ్రీశ్రీ గారు మామాళ్ళు కూర్చొని అందరు వేసుకుంటారు. ఆరుద్ర గారి ఇంట్లోనే ఒక రాత్రి ఏదో ఎక్కువ వేసుకున్నారు. శ్రీశ్రీ గారు అక్కడే పడుకున్నాడంట. ఈవిడికేమో నచ్చదు. శ్రీశ్రీ గురించి మీ అభిప్రాయం ఏంటంటే, ఆయన మహాకవి అంటారు కానీ నేను అంటది ఆవిడ. ఈవిడ్ని మాత్రం అందరూ ఒప్పుకోవాలి. ఈవిడ ఎవరిని ఒప్పుకోదు, శ్రీశ్రీని ఒప్పుకోదు కవి అని. శ్రీశ్రీని ఒప్పుకోకపోతే ఇంకేంటి. తర్వాత ఆ రాత్రి శ్రీశ్రీని బయటికి పంపించే వరకు నిద్రపోలేదు ఆవిడ. తర్వాత రామలక్ష్మి గారు, అంతటి మహానుభావుడు ఆరుద్ర గారు, ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారు, ఎంతమంది స్నేహితులు ఉన్నారు, ఎంతమంది బంధువులు ఉన్నారు. ఆయన అంటే దేశమంతా ఆరుద్ర తెలియనటువంటి వారు లేరు సార్. అసలు ఆరుద్ర అంటే ఆ రూపమే రూపం. బాపు గారు బొమ్మ కూడా వేస్తాడు గమ్మత్తుగా గడ్డంతో అది ఇదని. పొడుగు గడ్డ వేసి ఫినిషింగ్ అవును. బాపు గారు మొళపూడి వెంకటరమణ గారు బాపు గారికి ఇష్టం. మొళపూడి వెంకటరమణ గారి ఆరుద్ర గారి జోకులు కూడా భలే గమ్మత్తుగా ఉంటాయి. ఓసారి మొళపూడి వెంకటరమణ గారు సిగరెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక సిగరెట్ నోట్లో పెట్టుకొని ఒక సిగరెట్ ఆరుద్ర గారికి ఇచ్చాడంట. ఆరుద్ర గారు అన్నాడు, నేను సిగరెట్లు మానేశాను అన్నాడంట. నేను ఎన్నోసార్లు మానేశానయ్యా, తాగవయ్యా అంటే. వాళ్ళ కలయిక మాత్రం భలే ఉంటుందండి. ఏంటండి, ఎప్పుడో తీసిన సేలంలో తీసినటువంటి సంపూర్ణ రామాయణానికి మాటలు పాటలు రాసి మళ్ళా బాపు గారి సినిమాకి మళ్ళా మాటలు పాటలు రాశాడు ఆరుద్ర గారు. తర్వాత ఆరుద్ర గారు పౌరాణిక సినిమాలకి మాటలు పాటలు రాశాడా, ఆయన నాస్తికుడు. ఆరుద్ర గారు నాస్తికుడు. రామలక్ష్మిని రామ 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 అని పిలుస్తూ ఉంటాడు. ఆవిడేమో ఇలాగన్నా నీకు పుణ్యం వస్తుందని అంటుంది ఆవిడ. అసలు మీరు చెప్తుంటే ఆరుద్ర గారి కంటే కూడా రామలక్ష్మి గారిది చాలా విచిత్రమైన క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. అసలు హాస్యము, చతురత. తర్వాత క్లైమాక్స్ ఉంది రామలక్ష్మి గారి క్లైమాక్స్. సో ఇంత గొప్ప ఆరుద్ర గారు కాలం చేశాడండి. కాలం చేస్తే ఆవిడేమో ఇద్దరు కూతురు అమెరికాలో ఉంటే ఫోన్ చేసి, మీ నాన్న చనిపోయాడు, మీరు రావద్దు, మీరు అక్కడే ఉండండి అని చెప్పి ఎవరికి, ఫ్రెండ్స్కి, స్నేహితులకి, బంధువులకి ఎవరికి కూడా చెప్పకుండా ఆవిడ కార్యక్రమాలు ముగించింది. ఎంత గట్స్ ఉండాలండి అలా చేయటానికి. అందులో ఆ రోజుల్లో ఒక మహిళ ఎంత గట్స్ ఉండాలి. ఆ విధంగా తర్వాత చెప్పుకోవాలంటే, ఆ జంట గురించి చెప్పుకోవాలంటే, ఆరుద్ర గారు సైలెంట్, ఈవిడేమో వైలెంట్. అండ్ చాలామంది కూడా ఆరుద్ర అని విడిగా పలకరు సార్, ఆరుద్ర రామలక్ష్మి అనే పలుకుతారు. అవునవునవును. ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడుతారు. ఇప్పుడు ఈ రోజు మీరు షూటింగ్ వచ్చినప్పుడు కూడా ఆరుద్ర రామలక్ష్మి అనే అన్నారు ఫస్ట్. అవును, అంత బాండింగ్ వాళ్ళు. సో అటువంటి ఇది ఆవిడ మంచి కథలు రాసింది. తర్వాత జయలలిత గారితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఆవిడకి. అసలు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడిద్ది ఆవిడ. ఆయనేమో సమాచారం అంతా కొండ నింపుకోవటానికి చూస్తుంటాడు ఆరుద్ర గారు. బద్దలు కొట్టేస్తాడు, ఆ కొండ బద్దలు కొట్టే. అయితే ఆరుద్ర గారి మీద ఒక చిన్న విమర్శ ఏంటంటే, ఈ లెఫ్ట్ భావజాలాన్ని నరనరాన ఎక్కించేసుకున్నారు. అది శ్రీశ్రీ గారి దగ్గర నుంచి కానీ, లేదా వారి గురువు గారు ఒక శాస్త్రి గారు ఎవరో ఉన్నారు, నాకు పేరు గుర్తు రావట్లేదు, వాళ్ళందరూ ఆరుద్ర గారికి అది నరనరాన ఎక్కించేసి. ఆరుద్ర గారికి శ్రీశ్రీ గారి గురువు గారు రోణంకి అప్పలస్వామి అండి సార్. టెక్కలి ఆయన విజయనగరం మహారాజాస్ కాలేజ్లో ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సార్. వీళ్ళ గురువు గారు ఆయన. అది విపరీత దూరానికి వెళ్ళిపోయేది ఆరుద్ర గారి విషయంలో అని చెప్పేసి ఒక విమర్శ ఉంది సార్. విపరీత ధోరణి కాదండి, హీ గాట్ హిజ్ ఓన్ స్టైల్. ఆరుద్ర గారు బయట అనుకునేంత ఇది కాదు. తన భావజాలం ఎంతవరకు అభ్యుదయంగా ఉండాలో అంతవరకే ఉన్నాడు ఆయన. సో
అన్ని రకాల సాహిత్యాన్ని అవగాహన చేసుకుని తనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకుని రచనలు చేశాడు. ఈయన అభ్యుదయ రచయితల సంఘం అరసం వ్యవస్థాపకుల్లో వన్ ఆఫ్ ది అవునవును. కీ మెంబర్ ఆయన. తర్వాత సార్ శ్రీశ్రీ గారి మహాప్రస్థానం ఉంది కదా, శ్రీశ్రీ మహాప్రస్థానం అని పేరు పెట్టింది ఆరుద్ర. బా తెలియదు సార్, నిజంగా ఈ విషయం తెలియదు నాకు. చాలామందికి తెలియదండి. తర్వాత ఆరుద్ర కవిత్వానికి శ్రీశ్రీ పేరు పెట్టాడు. ఏమని? త్వమేవాహం అని పెట్టాడు. సో వాళ్ళిద్దరూ ఆయన మేనల్డ్ అవుతాడు. వాళ్ళిద్దరు బంధుత్వం, వాళ్ళ చాలా మంచి అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరి మీద ఒక చక్కని జోక్ ఒకటి ఉంది. మెడ్రాస్ వచ్చినటువంటి సాహిత్యకారులు పాండిబేజార్ పక్కనే ఆరుద్ర గారి ఇల్లు. ఆరుద్ర గారి దగ్గరికి వెళ్తారు. 4 అడుగులు వేస్తే శ్రీశ్రీ గారి ఇల్లు. శ్రీశ్రీ గారి దగ్గరికి వెళ్తారు. సార్ ఇప్పుడే ఆరుద్ర గారిని కలిసామండి, మిమ్మల్ని కూడా కలిసి వెళదామని అనుకుంటున్నామని మాట సందర్భంలో, సార్ ఆరుద్ర గారు మీ శిష్యరత్నమేనంట కదా అని అన్నారంట ఒక ఆయన శ్రీశ్రీతో. ఆరుద్ర గారు మీ శిష్యరత్నమే కదా అని అన్నాడంట. శిష్యుడంటే వాడు ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోను అన్నాడు శ్రీశ్రీ గారు. శిష్యుడు అంటే వాడు ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోను. ఆ విధంగా ఒకరి మీద ఒకడు జోకులు. సో వాళ్ళ బాండింగ్, వాళ్ళ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకోవటం, సాహిత్య సభలకు వెళ్ళటం, ఈ విధంగా మా అల్లుళ్ళ సంఘం చాలా బాగుండేది. అయితే ఈయన సినీ ప్రయాణంలోకి రాకముందు ఈ నాటకాలు ఇలాంటివి చాలా రాసేటప్పుడు అంటే ఆయన జర్నలిస్ట్గా కూడా చేశాడు. ఈ ప్రాసెస్లో ఆయన చాలా బాధలు పడ్డారంట తొలినాళ్ళలో. ఆకలి దప్పికలు, నీళ్లు తాగి బతికారంట. అవును శ్రీశ్రీ కూడా అంతే. తొలినాళ్లలో ఎవరైనా అంటే, ఇప్పుడు మెడ్రాస్లో ఉండేటటువంటి సినిమా రంగం అనేది అప్పుడు అందరూ లెజెండ్స్ అండి. సినిమా రంగంలో ఉండేటటువంటి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ బాగా చదువుకున్న వాళ్ళు మేధావులు. ఈ సినిమా రంగం ఆంధ్రదేశంలో ఉండేటటువంటి, ఆంధ్రదేశమే కాదు సౌత్ ఇండియాలో ఉండేటటువంటి మేధావులందరినీ బాగా ఆకర్షించింది మెడ్రాస్ సినిమా రంగం. అందరూ అక్కడికి చేరేవాళ్ళు. సో విశ్వనాథ సత్యనారాయణ గారు, చలం గారు కూడా సినిమాలకు రాశారు. సో అక్కడ క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు వెనక్కి వచ్చేసారు. 1000 పడగలు రాసిన విశ్వనాథ సత్యనారాయణ గారు అలాంటి ఆయన కూడా సినిమాకి ఒక రాశారు. ఆయన చాలామంది వీళ్ళందరూ సినిమాలకు వెళ్ళి రాసి సినిమా ఆడితేనే కదా అక్కడ. ఇప్పుడు ఒక సినిమాకి రాశాడు అనుకోండి, ఆ సినిమా ఆడింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆయన పిలుస్తారు. ఈ మాటలు కొందరు వినాలి సార్. ఈ మధ్యకాలంలో తలాతోక లేకుండా సినిమా ఇండస్ట్రీలో చదువుకున్న వాళ్ళు ఉంటారని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తారు. అప్పుడు కేబీ రెడ్డి గారు కానీ, సంగీతం శ్రీనివాసరావు గారు అని, చక్రపాణి గారు కానీ, ఎంతమంది బాగా బాగా చదువుకుని, అందులో అప్పటి చదువులు, ఎటువంటి చదువులు? ఆ చదువులు అప్పటి చదువులు కాదు, అవే చదువులు. వెరీ గుడ్. అలాగా అటువంటి వాళ్ళు అందరూ వచ్చి సినిమా ఫీల్డ్లో ఉండి మంచి మంచి సినిమాలు తీసి ఆ సినిమా ఫీల్డ్ని సుసంపన్నం చేస్తే ఆ ఫలాలు ఇప్పుడు అందరం అనుభవిస్తున్నాం. సార్ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మామూలుగా సినిమా